శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 మార్చ్ 2026 నుంచి 28 మార్చ్ 2026 వరకు గల రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, మిథునంలో గురువుగారు, అలాగే సింహంలో కేతువు, కుంభంలో రాహువు, బుధ, కుజులు. ఇక శుక్రాచార్యుల వారు కానీ, శనిగారు కానీ, రవి గారు కానీ మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మేష రాశిలోకి మారి ఉంది. చంద్రుని యొక్క గమనము కర్కాటక రాశిలోకి మారి ఉన్నది. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ, కుజ, రాహు గ్రహాల యొక్క స్థితి సంచారము కుంభరాశిలో కలిసి ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ సర్పదోషం అనేది సూచిస్తూ ఉన్నది. అలాగే బుధ రాహుల కలయిక చేత కొద్దిగా వినికిడి శక్తి తగ్గడము, శారీరక శక్తి సామర్థ్యాలు తగ్గడము ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే గురువుగారి యొక్క దృష్టి ఉన్నది కాబట్టి కొంచెం పర్వాలేదు, అంత పూర్తిగా శక్తి నశించిపోకుండా ఉంటుంది. కానీ కొంచెం దీని ఎఫెక్ట్ మటుకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ బుధ కుజ రాహులకి స్తోత్ర పరిహారాలు చెయ్యండి. అలాగే కుజరాహుల కలయిక కూడా మనకి సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటున్న కారణం చేత ఈ సర్పదోష నివారణార్థం కుజరాహు స్తోత్ర పారాయణలు, అలాగే బుధుడు కూడా ఉన్నారు కాబట్టి బుధుని యొక్క స్తోత్ర పారాయణాలు చేయడము, విష్ణు సహస్రనామం చదువుకోవడము చాలా చాలా మంచిది. ఇక శనిగారు కానీ, రవి గారు కానీ, శుక్రాచార్యుల వారు కానీ మీనరాశిలో ఉంటున్న కారణం చేత ఇక్కడ శని రవి కలయిక కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. ఏదైనా మొండిన పడేస్తాయి పనులని. శుక్ర రవి కలయిక అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని పెంచుతుంది. శని రవిల కలయిక కొంచెం అలాంటి సామర్థ్యాన్ని తగ్గేటట్టు చేస్తుంది. అలాగే మొండిగా ఉన్నటువంటి పనులు మటుకు బాగా చేస్తారు వీళ్ళు. ఇలాగా అంటే అక్కడ శక్తిని బట్టి అన్నమాట. బలహీనంగా ఉన్నవి బాగా బలహీనం అయిపోతాయి, బలోపేతంగా ఉన్నవి బాగా బలోపేతం అయిపోతాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే భార్యాభర్తల మధ్య మటుకు అన్యోన్యత విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితులే ఇవి. తప్పనిసరిగా శని శుక్ర రవి గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క సంచారం మారి ఉంది కాబట్టి ఇప్పటి వరకు నెల రోజుల కాలం నుంచి శనిగారితో కలిసి ఉంటూ ఉన్నారు. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి ఈ గ్రహ ప్రభావం తగ్గి మళ్ళీ తిరిగి అన్యోన్యత పెరుగుతుంది. ఇది గమనించుకోదగ్గ సూచన. అయితే స్తోత్ర పారాయణాలు మటుకు మానకండి. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి కేతువు గారి మీద పడుతోంది. ఇది కొంచెం ఆధ్యాత్మిక చింతనని పెంచుతుంది. అయితే సర్పదోషంలో ఉన్నారు కాబట్టి కుజ రాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ గ్రహాలకి ఎక్కువగా మీరు ఏది పరిహారం చేసుకుంటారో అదే మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగినట్టు కూడా లెక్క. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకోండి, మానసిక ప్రశాంతంగా ఉండండి. ఇక రాశుల్లోకి వెళ్దాం. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ షష్ఠ స్థానము శనిగారితోనూ రవి గారితోనూ, అలాగే సప్తమం చంద్రునితోనూ, నవమం గురువుగారితోనూ, ఏకాదశం కేతువుతోనూ సంచారం చేస్తూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. మనము చాలా వారాల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం, తులారాశికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, వీరికి జీవితాశయం నెరవేరుతుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి, సక్సెస్ సాధిస్తారు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉంటాయి, ప్రశంసలు పొందుతారు పెద్దల నుంచి, గురువుల నుంచి, ఇతరత్ర బంధువర్గం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ప్రశంసలు పొందుతారు. అలాగే పితృవర్గరీత్యా అనుకూలమైనటువంటి రోజులు, దైవ కార్యాలు చేస్తారు, ధనము బాగా మంచిగా సమకూరుతుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అలాగే పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అనేక విధాలుగా బాగుంది వీరికి. విజయాల బాటలో ఉన్నారు వీరు. ఎక్కడ అనారోగ్య సూచనలు కూడా కనిపించట్లేదు, చక్కగా ఆరోగ్యంతో ఉన్నారు. అనారోగ్యం ఎవరికైనా ఉన్నట్టయితే వారి వారి జన్మస్థితుల ఆధారంగా వారికి ఇప్పుడు చక్కటి కులాసా ఏర్పడుతుంది. అలాగే కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కుటుంబాన్ని వీరు ఐకమత్యంతో ఉంచుకోగలుగుతారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి.
మాతృవర్గ రీత్యా బాగుంది, విద్యార్థులకి బాగుంది, వ్యవసాయదారులకి బాగుంది, స్త్రీలకి బాగుంది, అన్ని డివిజన్స్ వారికి కూడా చాలా బాగుంది. సంతానం రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అయినా కూడా ఇక్కడ నేను ముందరగానే చెప్పినట్టుగా ఈ కుజరాహు కలయిక జరుగుతుంది కాబట్టి కుజరాహు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చదువుకోండి. ఈ సర్పదోష నివారణార్థం ఈ 2 శ్లోకాలు చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలే. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఎక్కడ విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోతూ ఉంటాయి. మీ జీవితాశయం నెరవేరుతుంది. ఇంతకన్నా ఏమి కావాలండి? ఏది కోరుకుంటే అది అవుతుంది. ఉద్యోగంలో ఉన్నతి కావాలా, వివాహం కావాలా, సంతానం కావాలా, చక్కటి అన్యోన్య దాంపత్యం కావాలా, ఏది కోరుకుంటున్నారో అది జరిగేటటువంటి కాలం కాబట్టి కోరుకోండి, ప్రణాళికాబద్ధంగా ఆచరించండి, అత్యుత్తమమైన ఫలితాలు ఉంటాయి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ తులారాశి వారికి 7వ స్థానంలో శుక్రాచార్యుల వారు వచ్చారు. 10వ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. దశమంలో చంద్రుడు చాలా యోగ్యతనిస్తారు. ఉద్యోగరీత్యా అనుకూలమైనటువంటి సహాయ సహకారాలను ఇస్తూ ఉంటారు. అంటే తోటి ఉద్యోగుల సహాయం లభిస్తూ ఉంటుంది, సహకారం లభిస్తూ ఉంటుంది, పై అధికారుల నుంచి మెప్పు ఉంటుంది, ప్రశంసలు ఉంటాయి. అన్ని విధాలా వీళ్ళకి ఆత్మసంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. ఒక సంతాన పరంగా మటుకు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని ఎట్టి పరిస్థితులలోనూ వదలరాదు. తులారాశి వారికి చెప్తున్నాను, వృషభ రాశి వారికి కూడా చెప్తున్నాను. రాశ్యాధిపతే శుక్రుడవుతూ అద్భుతమైన గ్రహస్థితులు ఉంటూ ఉండగా మన ఇంటి ఇలవేల్పుని పూజిస్తూ లలిత అమ్మవారిని కూడా పూజించినట్లయితే అస్సలు ఇంకా వీరికి తిరుగులేని విధంగా ఉంటాయి ఫలితాలు. అది చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలని కొనసాగించండి. అద్భుతమైన విజయాలు మీ వెంట ఉన్నాయి అంటే అది ఆశ్చర్యం కాదు, అతిశయోక్తి కాదు. శుభం. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.